ఓకే హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి సమ్మక్క సారక్క సైకిల్ యాత్ర డే 2 అనమాట. రెండవ రోజు. ఫస్ట్ రోజు సక్సెస్ అయింది, రెండవ రోజు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఉదయం వచ్చేసి 7 o'clock 7 గంటలు అవుతుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు వరంగల్ దగ్గరికి చేరుకోవాలని రైడ్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నాం. ఇవాళ వెళ్తూ మాట్లాడు పొద్దుగల రైడ్ మాత్రం చాలా సంతోషంగా ఉంది. భారీ వెహికల్స్ అదులు పెట్టి కొంచెం బాడీ పెయిన్స్ మొక్కలు ఇవి కూడా వస్తాయి, ఎందుకంటే అలవాట్లేదు కదా కొత్తగా. నిన్న ఒక 60-70 కిలోమీటర్లు జర్నీ చేస్తుంటే ఈరోజు అట్లీస్ట్ ఒక 100 అన్న దగ్గరికి మేడారం చేరుకోవాలనే ఉద్దేశంతో ముందు పోతున్నమాట. మీ అందరు సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ సక్సెస్ అవ్వాలి. అందరు చూసే వాళ్ళందరూ లైక్ చేసి ఫస్ట్ లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, సపోర్ట్ మీ. నెక్స్ట్ మాట్లాడుకుంటూ పోదాం. లొకేషన్స్ మంచి లొకేషన్స్ ఉంటాయి. జై సమ్మక్క సారక్క. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాయపర్తి మండలం దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడి నుంచొని వరంగల్ దగ్గరికి వెళ్ళాలని ఈరోజు డే 2 సైకిల్ యాత్ర. ఓకే రైట్, వెళ్దాం పదండి. ఓకే ఫ్రెండ్స్, పొద్దుగల వ్యూ ఇచ్చేది అనమాట. ఉదయం 6:30కు 7 అవుతుంది. ఇక్కడ లొకేషన్ వచ్చేసి అంతా సమాయిల్ జమాయిల్ వరి ఇక్కడ ఉన్న పొలం బాగానే ఉంది. ఉదయం మంచు, మధ్యాహ్నం ఎండ చంపేసి పెడుతుంది అనమాట. ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం ఎక్కడ ఉన్నా అంటే వర్ధనపేట మండలం, వర్ధనపేట దగ్గర ఉన్నాం. చౌరస్తా దగ్గర ఇది కూడా ఉంది. ఇది లొకేషన్. టైం వచ్చేసి 8 అవుతుంది. ఇక్కడ నుంచి వరంగల్ 25 కిలోమీటర్స్ ఉంది. అక్కడ దానికి మధ్యాహ్నంలో చేరుకోవాలని ఇంకా చాలా సమ్మక్క సారక్క గురించి మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆదివాసీ అఖండ యాత్ర శ్రీ సమ్మక్క సారక్క జాతర మేడారం జాతరలో సైకిల్ యాత్ర ట్రిప్ భాగంగా ఈరోజు వచ్చేసి డే 2 అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు వర్ధనపేట దగ్గర ఉన్నాం. వర్ధనపేట దాటినాం. 8 o'clock దాటిందనమాట. సమయం వచ్చేసి 8 గంటలు, ఉదయం 8 గంటలు దాటింది. మనం కొంచెం టిఫిన్ చేసేసి బ్రష్ అప్ అయి టిఫిన్ చేసేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. ఇంకా వరంగల్ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు ఉంది. అక్కడి నుంచి ఇంకొక 40-50 కిలోమీటర్లు సమ్మక్క సారక్క యాత్ర. ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడుకుంటూ సమ్మక్క సారక్క హిస్టరీ గురించి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్దాం. ఇంకా చాలా వీడియోలు వస్తాయి, మీరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్ చేస్తున్నాను అనమాట. టిఫిన్ తిన్న తర్వాతకి బయలుదేరడమే. లొకేషన్ వచ్చేసి ఇది. ఓకే ఫ్రెండ్స్, టిఫిన్ అయితే తిన్నాము. ఇప్పుడు నెక్స్ట్ వరంగల్కు బయలుదేరాలి. ఇప్పుడు తిన్నాం. జస్ట్ టైం వచ్చేసి 8:30 అవుతుంది. 12 గంటల వరకు వరంగల్ దగ్గర చేరుకునేటట్టు చూడాలని చూస్తున్నాం. చలో రైట్. స్టేజ్ దగ్గర ఉన్నాం. వెళ్ళిన తర్వాతకి నెక్స్ట్ వరంగల్ దగ్గరికి రావాలి. ఏడవడో రిటర్న్గా అందాల ఇంకా ఫ్రెండ్స్, ఇల్లందు చేరుకున్నాం అనమాట. ఇల్లందు దాటుతున్నాం ఇప్పుడు. సమ్మక్క సారక్క సైకిల్ యాత్ర డే 2 భాగంలో ఇల్లందు గ్రామం నుంచి దాటుతున్నాం అనమాట. ఇప్పుడే మన సన్రైజ్ అవుతుంది. 8:30-9 గంటలకు సన్రైజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు దొరికేసినాం అంతే.
ఇక్కడ నుంచి జాతర స్టార్ట్ అవుతుంది అనమాట. చాలా రిస్క్ ఉంది, వెహికల్స్ ఇట్లా చాలా వస్తున్నాయి. వెహికల్స్ డిస్టర్బెన్స్ ఇంకా కష్టంగా ఉన్నాయి. ఇంకా ఈ బ్లాక్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అందుకే మీకు ఎక్కువ చేస్తలేదు అనమాట. ఈ సమ్మక్క సారక్క గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే వరంగల్ చేరుకున్నాం. ఇది వరంగల్ సెంటర్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వరంగల్ నుంచి ములుగు, పసరా, నెక్స్ట్ మేడారం. ఇప్పుడైతే వరంగల్లో కొద్దిసేపు స్టే చేసి ఫుడ్ మధ్యాహ్నం ఉదయం దాటిగా తర్వాత ఫుడ్ తిని మంచి బ్యాక్ చేద్దాం. అన్న మేడారం ములుగు రోడ్ ఇట్లా ఇట్లా వెళ్ళొచ్చా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వస్తుంటే మార్గం మధ్యలో ఒక పోలీస్ స్టేషన్ ఉంది. ట్రాఫిక్ పోలీసు దగ్గర అడిగిన రూట్ అని హిందీ మీది చూసాడు. చూసి మెడారా వెళ్తున్నట్టు ఇంకా 100 కిలోమీటర్లు ఉంటుంది, ఎట్లా వెళ్తావు అంటే తగ్గిపోయిన వెళ్తా సార్ అంటే ఇటు సంగతి ట్రాఫిక్ ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళాలని చెప్పేసి ఎక్కినమాట. పరేషారు అవుతాడు, ఒక్కొక్కరు చూసి విచిత్రంగా చూస్తారనమాట. ఇట్లా ఉంటుంది ఇక. మరి బైసైకిల్ అయితే అంతే కదా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1000 స్తంభాల దేవాలయం అనమాట. ఇక్కడ 1000 పిల్లర్ టెంపుల్. ఇది వచ్చేసి కాకతీయ రాజుల కాలం నాటికి కట్టించిన గుడి అనమాట. చాలా ఫేమస్ ఇది. 1000 స్తంభాలు ఒకదానికొకటి అతుక్కొని విచిత్రమైన కొంచెం చరిత్ర కలిగినటువంటి టెంపుల్ అని చెప్పాలి. చాలా మంది విజిట్ చేస్తారు. ఇక్కడ వచ్చేసి టికెట్ చాలా తక్కువ ఉంది, 20 నుంచి 50 రూపీస్ దానిక. వెళ్దామంటే టైం లేక మళ్ళీ వచ్చేటప్పుడు చూద్దామనే ఉద్దేశంతోనే వెళ్తున్నాం అనమాట. జాతర పోయే వాళ్ళు ఎవరైనా చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే ఫ్రెండ్స్ ఒక 20 రూపాయలు దొరికితే ఐస్ క్రీమ్ కొనుక్కొని తిన్నా అంతే. అమ్మాయి హ్యాపీగా పోవచ్చు. సరే లోపే ములుగు రోడ్డు స్టార్ట్ అయినా. ములుగు రోడ్డు స్టార్ట్ అయినా కానీ చూడండి ఎంత హైట్ ఉందంటే అది అక్కడికి పోతే మనిషి అవ్వబడినంత హైట్ ఉంది అది. ఇక దీన్ని సైకిల్ నడిపించుకొని అక్కడికి వెళ్ళిన తర్వాతకి మళ్ళీ పోవాలి. ట్రాఫిక్లో 1000 స్తంభాల గుడి దగ్గరికి పోయేసరికి ఒక 2-3 కిలోమీటర్స్ వేస్ట్ అయిపోయింది అన్నట్టు. అక్కడి నుంచి వెళ్తా అనేసరికి ట్రాఫిక్ జామ్ అయిపోయింది. రూట్ మ్యాప్ క్యాన్సిల్ చేసింది. మళ్ళీ అన్ని తిరిగి వస్తానికి సైకిల్ కాబట్టి చాలా ఇబ్బంది అయిపోయింది. వచ్చే మార్గం మధ్యలో ఈ తమ్ముళ్ళు నన్ను కలిసిరనమాట. కలిసి అన్న ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను సూర్యాపేట నుంచి వస్తున్నా తమ్ముడు, ఇక్కడ మేడారం జాతరకి వెళ్తున్నాను అంటే సరే అన్న ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి చెప్పారు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్నటువంటి విగ్రహాలు అన్నీ హ్యాండ్మేడ్ చేసినాయి అనమాట. వీళ్ళిద్దరు పక్కన చూస్తున్నటువంటి భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా విధంగా చెక్కుతున్నాడు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అన్ని శిల్పాలు చాలా మిషన్లతో చాలా చక్కగా చెక్కినారు అనమాట. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఆ దుమ్ము మొత్తం లేచిపోయింది అనమాట. చాలా బాగున్నాయని చెప్పేసి వస్తుంటే
ములుగు రోడ్డుకి వస్తుంటే పక్కన ఉంటే టెంపుల్స్ లాగా అన్నీ అమ్ముతున్నారు అన్నట్టు చేసి ఆర్డర్ ఇస్తే చేస్తారంట వాళ్ళు. చాలా బాగున్నాయి అని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క భద్రకాళి విగ్రహం, అమ్మవార్ల విగ్రహం, ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్క దేవత విగ్రహం, ఏ విగ్రహాలు కావాలన్నా, గరుడ స్తంభాలు కావాలన్నా ప్రతి ఒక్కటి చేసి చూపిస్తున్నారు అన్నమాట. చాలా బాగున్నాయి చూడండి. ఇప్పుడు పరకాల స్టేజ్ దగ్గర ఉన్నాం అనమాట. ములుగు రోడ్డుకి వచ్చినాం పరకాల. టైం వచ్చేసి 12 కావస్తుంది. కొంచెం ఆకలిగా ఉంది, తిందామనే ఉద్దేశంతో చేస్తే ఇక్కడ బిర్యానీ కాలేదంట. ముందుకెళ్ళి ట్రై చేద్దాం. పరకాల స్టేజ్ అక్కడ వ్యూ వచ్చేసి చాలా మంది అంటారు కదా, ఆయన అమ్మ బాగానే తక్కువ వస్తున్నావు అన్న, ఇక్కడ నుంచి చేయి అది ఇది అని అంటుండే. ఏం చేస్తామన్నా, ఇక పోవాలనిపించింది, వెళ్తున్నాం అని చెప్తే ఇక స్టేట్ ఇదే ఒకే రోడ్డు, నిమ్మలంగా వెళ్ళు అని చెప్పి చాలా మంది సజెషన్ ఇస్తారు. చాలా బూస్టప్గా మంచిగా అనిపించింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే భూపాలపల్లి, ములుగు, పరకాల ఇటు సైడ్ అని చెప్పేసి ఆరో మార్క్ పెట్టి ఉన్నారు. భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్, మన మేడారం సైడ్ ఇదే అనమాట. చలో వెళ్దాం. బ్రిడ్జి కింద నించుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి జాతర షురు అయిందనమాట. చాలా మంది వస్తూనే ఉన్నారు. ఎండ మాత్రం బీభత్సంగా చంపుతూనే ఉంది. ఉదయం మాత్రం చలి పెట్టింది, ఇప్పుడు మాత్రం అరుచుకుంటుంది. 30+ ఉన్నట్టుంది డిగ్రీస్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ములుగు టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం. ములుగు వచ్చేసి ఇంకా 39 కిలోమీటర్ల దూరం ఉందన్నమాట. ఇప్పుడు టైం వచ్చేసి 11:30, 12 కావస్తుంది. ఎండ మాత్రం ముదిరింది బాగా. ఇంకా ఆల్మోస్ట్ సాయంత్రం వరకు మేడారం చేరుకోవాలనుకుంటున్నాం. వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్దాం. శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. అందరూ స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్. చాలా మంది లైక్ చేస్తలేరు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి ఆత్మకూర అనమాట. మన ములుగు దగ్గర ఉన్నటువంటి ఆత్మకూర. ఇక్కడ ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్స్ తిన్న తర్వాతకి వెళ్దామని. ఇక్కడ నుంచే మేడారం జాతర స్టార్ట్ అయిందన్నమాట. చాలా భారీ వెహికల్స్ వస్తున్నాయి. కొంచెం ఇబ్బంది అవుతుంది బ్లాగ్ చేయడానికి. ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1 అవుతున్నట్టుంది. ఇప్పుడు తీసుకున్న ఫ్రూట్స్ తినేసి పక్కన కూర్చున్నామని కొద్దిసేపు బెస్ట్ తీసుకొని మళ్ళీ అట్లా జర్నీ చేద్దామని అనుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అరటి తోట ఉందన్నమాట. ఇక్కడ లొకేషన్ కూడా బాగుంది. ఇక్కడికి వచ్చి కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని ఇక్కడ తిని వెళ్ళిపోదాం అన్నట్టు. ఇక్కడ కొంచెం చల్లగా ఉంది. కాకపోతే అరటి తోట బాగానే ఉంది, కానీ ఇంకా కాయలు ఇప్పుడే అవుతున్నాయి, పండ్లు లేవు. ఫ్రూట్స్ తినేసి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేద్దాం. కొంచెం బెస్ట్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఫ్రూట్స్ తెచ్చుకొని తింటున్నాం. తిన్న తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి. మొత్తానికి అయితే దూరం తీరిపోతుంది. ఇంకా ములుగు వచ్చేసి ఇంకా 30 కిలోమీటర్స్ ఉందంట. తిన్న తర్వాతకి వెళ్దాం ఏ విధంగా ఉందో. అట్లీస్ట్ ఇవాళ సాయంత్రం వరకు చేరుకోవాలని చూస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 2 అవుతుంది అనమాట. మనం ఇక్కడ ములుగు దగ్గర ఉన్నాం. ములుగు ఇంకొక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లో ఉన్నది. మధ్యాహ్నం వచ్చేసి ఎండ 2 బాగా కొట్టేస్తుంది. సాయంత్రం వరకు ములుగు దగ్గరకు చేరుకొని రేపు ఉదయం జాతర వరకు కంప్లీట్ చేద్దాం. అయిన ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఏమో అనుకున్నా కానీ దూరం తీరిపోతుంది. ఫ్రెండ్స్, ములుగుకి వెళ్ళే మార్గ మధ్యంలో ఇక్కడ ఉన్నటువంటి చూడండి మన శ్రీ ఆంజనేయ స్వామి చాలా హైట్ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంది అనమాట. హైట్ కొండగట్లు ఏ విధంగా ఉన్నదో సేమ్ అదే విధంగా ఇక్కడ కట్టారు అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి టైం మధ్యాహ్నం 2 అవుతుంది అనమాట. మధ్యాహ్నం 2 అవుతుంటే ఒక హోటల్ దగ్గరకు వచ్చేసి ఆగేసిన అన్నం ఆర్డర్ చేసిన చికెన్ కర్రీతోనే తింటున్నాను అనమాట.
అక్కడ సౌండ్ పొల్యూషన్ ఎక్కువ ఉండడం వల్ల కరెక్ట్గా మాట్లాడలేకపోయినాం అనమాట. అది ఇక్కడ నుంచి తినేసి కొంచెం హైట్ ఉంది బాగా జర్నీ, కొంచెం నడిపించుకుంటూ వెళ్ళాలి. 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాతకి తొక్కుకుంటూ వెళ్ళాలి. ఆకలి బాగా వేస్తుంది అనమాట. 100 రూపాయలకే చికెన్ రైస్ ఇచ్చేసింది, బాగానే ఉంది. తినేసి వెళ్దామనే ఉద్దేశంతో ఇక్కడ సైడ్కి రారా. హాయ్ ఫ్రెండ్స్, అన్నలు ఎక్కడి నుంచి? కురివి నుంచి అని మన సమ్మక్క సారక్క జాతరకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఖాళీ అడుగుతూనే వస్తారు. మన సైకిల్ యాత్ర అంటే మనకన్నా ఇంకా తోపులు ఉన్నారు. వీళ్ళు అనుకునే అన్ని నెరవేరాలని కోరుకుంటూ ఆ సమ్మక్క తల్లిని ఆశీర్వాదం ఎప్పటికీ ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ జై సమ్మక్క సారక్క. ఓకే ఫ్రెండ్స్, మేడారం వచ్చేసి ఇక్కడ నుంచి 47 కిలోమీటర్లు అంట. పస్రా 28 కిలోమీటర్ల దూరం ఉంది. నేషనల్ హైవే 163. ఇప్పుడు ఇక్కడ నుంచే జాతర షురూ అయింది. చూడండి, ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు, జీపులు ప్రతి ఒక్కటి. మనం ములుగు దాటి పస్రాకి వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్ అవుతుంది. ఇంకా రేపైతే ఇంకా ఫుల్ గుంజుకుంటుంది. ఇక్కడ పోలీసులు ఇక్కడ ప్రమాదాలు జరిగే స్థలం అని ఇక్కడ కావాలి కాస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్టయితే గట్టమ్మ దేవాలయం అన్నమాట. సమ్మక్క సారక్క కాకతీయ రాజుల కాలం నాటి పోరాటంలో వీరమరణం పొందేటప్పుడు ఈ గట్టమ్మ చాలా హెల్ప్ చేసిందంట. అందుకనే నా దగ్గరకు వచ్చే భక్తులకు ఎవరైనా నిన్ను దర్శించుకునే వస్తారులే అని చెప్పేసి ఒక మాట ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి ఒక్కరు ఎవరైనా గట్టమ్మ తల్లిని దర్శించుకున్న తర్వాతనే మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి వస్తారనమాట. ఇదొక ఆనవాయితీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు గట్టమ్మ తల్లి దర్శనం చేసుకున్న తర్వాతకి వచ్చినాం. ములుగు డిస్టిక్ ఇప్పుడు ములుగులో ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 4 దాటింది. ఇంకా 1 అవర్ జర్నీ చేసి 5:30 జర్నీ చేసేసి ఆపేస్తాం. ఎందుకంటే నైట్ ఇక్కడ హెవీ వెహికల్స్ తిరుగుతున్నాయి, ఫుల్ రష్ ఉంది. దాని గురించి ఆపేసి అక్కడ పోయిన తర్వాతకి మళ్ళీ మాట్లాడుకొని నెక్స్ట్ రైడ్ రేపు ఉదయం మేడారం జాతరకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఇంకా 40-45 కిలోమీటర్లు ఉందంటారు. అక్కడ పోయిన తర్వాత మాట్లాడదాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పస్రా అనే లొకేషన్లో ఉన్నమాట ఊరు. మేడారం వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా 21 కిలోమీటర్స్ దూరం ఉంది మేడారం. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 దాటింది. రైడ్ ఇంత. ఓకే ఫ్రెండ్స్, సమ్మక్క సారక్క ఎంట్రీ స్టార్ట్ అయ్యింది అనమాట. ఇంకొక 20 కిలోమీటర్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మేడారానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నామన్నమాట. ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ చెక్ పోస్ట్ దగ్గర స్టే తీసుకుంటుంది. ఎట్లాగో లేట్ అవుతుంది, జంక్షన్లో బాగుండదు, ఫారెస్ట్ ఏరియా వచ్చింది కాబట్టి ఇక్కడ స్టాప్ అయిపోతున్నా. రేపు ఉదయం 10 గంటల వరకు మనం మేడారం సమ్మక్క సారక్క జాతర తెలుసుకుంటాం. ఇంకా నెక్స్ట్ సమ్మక్క సారక్క మేడారం జాతర గురించి ఇంకా చాలా వీడియోలు మంచి బూస్టప్తో మేము ముందుకు చేస్తా. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.